మొన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రిలో చెట్టు కింద సెటప్ వేశాడు. రైతులు బాధలు చెప్తున్నాను. చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు. తెలుగు రైతులందరితో షూటింగ్ పెట్టాడు. వెళ్ళే స్పీచ్ చెప్తాడు. రైతు కాలర్ ఎగరేసుకునేలాగా చేస్తా అంట. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వినండి, తెలుసుకోండి. మీరెక్కిన ఈ 20 మాసాల్లో రైతుకి కాలర్ ఎగరేసుకోవటం సంగతి తర్వాత దేవుడెరుగు. ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తుందయ్యా. మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు. రైతుల్ని గాలికి వదిలేరు. ఇవాళ గాలికి వదిలేసి ఇవాళ పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం అంట. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన అంట. కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ అని ఏడుస్తుంటే ఎమ్మెల్యేని ఆఫీసర్లను ఇంటికి పంపిస్తా అంట. పంపించు. రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. పంపించు, తొందరగా పంపించు. పంపించండి చంద్రబాబు నాయుడు గారు, తొందరగా పంపించు. మీ ఎమ్మెల్యేలని తొందరగా, ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపించి అంత మంచిది. గన్మెన్ లేకుండా, పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళని వెళ్ళమని చెప్పి రైతుల దగ్గరికి. పోలీసుల్ని, లోకల్ ఎస్ఐల్ని, లోకల్ కానిస్టేబుల్ని, లోకల్ సిఐని, డిఎస్పీని, తెలుగుదేశం గోండాలు లేకుండా ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పండి. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఇవన్నీ చెప్పండి. ఈ పాఠాలు, అవి పంచసూత్రాలు. మీరు మొత్తం లండన్లో అమ్ముకోండి మీ బియ్యాన్ని, లేదా ఆఫ్రికాలో అమ్ముకోండి, అమెరికాలో అమ్ముకోండి. ఇక్కడ అమెరికా నుంచి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మండి. అద్భుతం, బోలంత రేటు వస్తుంది. చెప్పండి వెళ్ళి. ఊళ్ళో కొనే దిక్కు లేదా? ఇవాళ ధాన్యం ఉంది, జరుగుతుంది. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మొత్తం అంతా కూడా ఎందుకని కామన్ వెరైటీ అయినటువంటి 13, 18, 1262, 1282 ఈ 3 రకాల మీదే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ రైతాంగం మొత్తం ఈ రకాలనే ఊడ్చినాయి. కామన్ వెరైటీ ఈ సార్వాలో, ఈ ఖరీఫ్లో మేజర్గా 13, 18, దాని తర్వాత 1282, 1262 ఈ 3 రకాలని మేజర్గా ఊడ్చారు. సన్నాలు ఊడ్చారా అంటే సన్నాలు ఏ వెరైటీ ఊడ్చారు? చాలా తక్కువగా ఊడ్చారు. చాలా మినిమం చోట్లే ఊడ్చారు. మరి మీరు తెలంగాణ సరిహద్దు దాటించండి. రాబోయే రోజులు ఇంకా సన్నాలు కోయటానికి ఇంకా టైం ఉంది. ఇంకో 20 రోజులు, నెల రోజులు ఉంది. అంటే ఏ గ్రేడ్ వెరైటీ. బోర్డర్లో మీరు మీ ఓటుతో మాట్లాడి దండనాలు, అడ్డంకులు తీయించేయండి. కనీసం రేట్ అన్నా వస్తుంది. నువ్వు ఎట్లాగే ఇప్పించలేవు చంద్రబాబు నాయుడు గారు. కనీసం పక్క రాష్ట్రానికన్నా అమ్ముకుంటారు. ఇవాళ ఎందుకని అందరు వెళ్ళారు? ఖరీఫ్లో ఈ 13, 18 కానీ, 1282 కానీ, ఈ 1262 కానీ, ఈ వెరైటీ మరీ ప్రత్యేకించి 13, 18 కానీ వేస్తే 40 బస్తాలు వస్తుందని చెప్పాను. ఎకరాకి 40 బస్తాలు పండుతున్నాయి. ఈ మోంతా తుఫాన్ వల్ల ఏమైంది? ఇవాళ 29, 30, 31 బస్తా దిగుబడి వస్తుంది. మీరేమో పంట నష్ట పరిహారం తెలుగుదేశం వాళ్ళకే రాస్తారా? తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని రాస్తారా? ఈ క్రాప్ చేయరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట మీదకి వచ్చి, చేను మీదకి వచ్చి ఇది ఏ పంట అనేది నమోదు చేసిన దాఖలా ఉందా మీ 2 ఏళ్లలో? ఏ విత్తనం ఊడ్చారో కూడా మీ దగ్గర ఆధారం లేదు. ఈ క్రాప్ లేదు. అరకొరగా ఈ క్రాప్ చేశారు, అది చిట్ట చివరిలో. మరి ఇవాళ ధాన్యం కొనే దిక్కు లేక ఇవాళ 75 కేజీలు 1450 రూపాయలు. 75 కేజీలు 1450 రూపాయలు. ఇవాళ అది
ఏమీ పాడవకుండా ఉంటే, గింజ చెడకుండా ఉంటే, రంగు మారకుండా ఉంటే 1450 రూపాయలు, కొన్ని చోట్ల 1400 రూపాయలు. ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకున్నాడు? ఈయన ఇంత సోకు చేస్తున్నారు. రైతులకు పంపించండి, తొందరగా పంపించండి. 24వ తారీఖున మొత్తం వెళ్ళి తీయించండి. రైతులు తిరగబడరా? వాళ్ళు రైతులు కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. మీ ఎమ్మెల్యేలు కాలర్లు పట్టుకోకుండా ఉంటే చాలు. కాలర్లని చొక్కాలు వేసుకెళ్ళమనండి మీ ఎమ్మెల్యేలని. ఇవాళ ఇన్ని బాధలు పడుతుంటే వరి కోత మిషన్ ఏమో సుమారుగా 4,500 గంటక. ఖర్చులు పెరిగిపోతున్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు వచ్చేది. క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు, మాది బాధ్యత లేదంటారు. ఇవాళ ఏమైంది? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు? 85 లక్షల రైతులని చెప్తున్నాం కదా. 85 లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు? చేయరు. మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు. వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ? ఇవాళ మీరు ఎక్కిన తర్వాత, కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి 15-16 వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల, అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాలా గాలివాన్లా ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ₹1 ఇన్సూరెన్స్ రాలేదే. పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారా ఇప్పటికని చెప్తాను. ఈ 20 మాసాల్లో ఒక్క రైతుకన్నా 1 ఎకరాకి పంట నష్ట పరిహారం ఎక్కడ ఇచ్చారా మీరు? పంట నష్ట పరిహారం ఎవరికి ఇవ్వరా? ఏమి పట్టించుకోరా? నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 20 మాసాలుగా రైతులకి ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? ఎన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? అన్ని హామీలన్నీ కూడా గాలికి వదిలి, పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించకుండా వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్నారా? మీరు చేయట్లేదా? మీకు అది అర్థం కావట్లేదా? వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తున్నారని. ఏ పంట అయినా సరే ఏం చేస్తున్నారు? వ్యవసాయాన్ని చంపేసి, రైతు వ్యవసాయాన్ని వదిలేలాగా మీరు వాతావరణాన్ని తయారు చేసి, రైతుల యొక్క పొలాల్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు మీకు అనుకూలమైనటువంటి వ్యాపారస్తులకి దారాదత్తం చేసే పనిలో మీరు ఏమా బిజీగా ఉన్నారా? ఉండలేదా? అదే పనిలో ఉన్నారు కదా. విజయనగరం జిల్లాలో అలవలక్షణాన్ని ఏడుస్తున్నారు. 1000 మంది 1000 ఎకరాలు ఇచ్చేశారని చెప్తున్నారు. కారేడు ఏదో అని చెప్పని ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర కారేడు ఏదో అని, కరేడు, అక్కడ రైతుల 8,000 ఎకరాలు ఎంతో అని అలవలక్షణం వాళ్ళు ఏడుస్తారు. ఆ ఊరు ఈ ఊరు అని లేకుండా యథేచ్ఛగా ఇవాళ దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, లేదా పేద అగ్రవర్ణాలు కానీ వాళ్ళు పండించుకున్నటువంటి ఎస్ఐండ్ భూములను కూడా లాక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆట మీరు మొదలుపెట్టారా లేదా? క్యాబినెట్లో ఎస్ఐండ్ ఆస్తుల్లో సాగుతో అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వెళ్లదీస్తున్నటువంటి, 4 ముద్దలు తింటున్నటువంటి, పండించుకుని 4 ముద్దలు తింటున్నటువంటి ఈ పేద రైతులందరినీ భూములు లాక్కుంటాకి క్యాబినెట్లో మీరు తీర్మానం చేసి చట్టం చేయబోతున్నారని చెప్తున్నారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారికి గంతినెక్కంగానే ధాన్యం, మిర్చి, పత్తి, పొగాకు, కోకో, మామిడి, పెసలు, మినువులు ఒక్కసారి డామ్మని రేట్లు పడిపోలేదా? సిగ్గుపడరా మీరు? అసలు సిగ్గుపడకపోగా ఇంకా డబ్బా మాటలు, సొల్లు మాటలు, పిట్టలు దొరక ఊర్లు చంద్రబాబు నాయుడు గారు.